సెకండ్ జీపీ ఎలక్షన్స్ పంచాయతీ రాజ్ జీపీ ఎలక్షన్స్ మాకు రెండో ఫేజ్లో కూడా మాకు 14 నాడు ఓటింగ్ ఉంటుంది. మాకు ఏంటంటే మేము అన్ని ఏర్పాట్లు కూడా చేసుకుంటున్నాం. మొత్తం మాకు పోలీస్ స్టేషన్స్ అన్నీ కూడా వార్డ్స్ 330 ప్లస్ 37 గ్రామ పంచాయతీలు. దాంట్లో మనకు సర్పంచెస్ 114 మంది ఇప్పుడు పోటీలో ఉన్నారు. మరియు వార్డ్ నెంబర్లు మాకు 739 మంది పోటీలో ఉన్నారు. మరి 14 మంది దాంట్లో ఇనానిమస్గా చేయడం జరిగింది. ఇందుకు వాళ్ళు కావడం జరిగింది. ఆ ఊళ్ళో అందరు కూర్చొని మాట్లాడుకొని దాన్ని కంప్లీట్ 14 మంది కూడా ఇనానిమస్కు కావడం జరిగింది. సర్పంచులు మాత్రం ఎలాంటిది కూడా కాలేదు. ప్లస్ ఇంకోటి ఏంటంటే మాకు మొత్తం కూడా పోలీస్ స్టేషన్కి సంబంధించినవి మొత్తం కూడా అన్ని ఏర్పాట్లు కూడా మేము చేసుకుంటా ఉన్నాం. ఆల్రెడీ మాకు మెటీరియల్ కూడా రావడం జరిగింది. మెటీరియల్ కూడా వార్డ్ వైజ్గా మేము షార్ట్ అవుట్ చేసుకోవడం జరిగింది. ప్లస్ అది కూడా రెడీగా పెట్టుకున్నాం. ప్లస్ నిన్న RO2 కూడా నిన్న మీటింగ్ కూడా చేసుకోవడం జరిగింది. ట్రైనింగ్ కూడా వాళ్ళకి ఇవ్వడం జరిగింది. అది RO2నే ఇంపార్టెంట్ కాబట్టి వాళ్ళకన్నీ కూడా మేము ఏంటంటే ఎట్లా చేయాలి, ఎట్లా ఓటింగ్ నడపాలి అనే ఉద్దేశంతో వాళ్ళందరూ ట్రైనర్స్తోని మేము అందరం కూడా వచ్చి DRDO వారు కూడా రావడం జరిగింది. దాంట్లో అందరు కలిసి వాళ్ళకి ఎట్లా చేయాలి, ఏంది ఎలక్షన్ ఎట్లా నడిపించాలి ఏంది అనేది కూడా అన్నీ కూడా సూచనలు చేయడం జరిగింది. పంచాయతీరాజ్ రూల్స్ ప్రకారం, ఎలక్షన్ రూల్స్ ప్రకారం కూడా చేయాలని చెప్పేసి వాళ్ళకు కూడా చెప్పడం జరిగింది. అట్లాగే RO2ను కూడా ఈరోజు వెళ్ళి కూడా గ్రామాల్లో కూడా పోలీస్ స్టేషన్స్ కూడా అన్నీ ఉన్నాయి. మీకు సంబంధించిన కేటాయించిన గ్రామాలందరూ కూడా వెళ్ళి అక్కడ కూడా టాయిలెట్స్ ఉన్నాయా, లేకపోతే రూమ్స్లో కరెక్ట్ ఉందా, ఫ్యాన్ ఉందా, కరెంట్ ఉందా, ఇవన్నీ ఉన్నాయా, ఎక్కడ కూడా సిబ్బంది పోలింగ్ సంబంధించిన ప్రజలకు అక్కడ గ్రామ ప్రజలకు ఓటేస్తేందుకు అన్ని వసతులు ఉన్నాయా లేవా, కరెక్ట్గా లేదా అని చెక్ చేసుకొని కూడా చెప్పడం జరిగింది. అందరు కూడా ఈరోజు వెళ్ళడం జరుగుతుంది. వెళ్ళి ఎక్కడైనా తక్కువ ఉంటే దానికి ఏమైనా ఉంటే మా దృష్టికి తీసుకొస్తే దాన్ని రెక్టిఫై చేసుకొని మళ్ళీ మేము దాన్ని రెడీగా చేసుకుపెట్టడానికి కూడా రెడీగా ఉన్నాం. ప్లస్ ఇంకోటి ఏంటంటే పోలింగ్ స్టాఫ్ మొత్తం మనకు POs కూడా మనకు దగ్గర 788 మంది మనకు పడుతున్నారు. 118 మంది రిజర్వ్లో ఉంటున్నారు. మొత్తము 906 మంది మనకు OPS POs మనకు రావడం జరుగుతుంది. అది 13 నాడు దేవి శ్రీ ఫంక్షన్ హాల్లో కూడా ఈ మెటీరియల్ డిస్ట్రిబ్యూషన్ కూడా జరుగుతుంది. అక్కడ అందరికి కూడా 13 నాడు మేము హ్యాండ్ ఓవర్ చేస్తాం. అక్కడి నుంచి బస్సులల్లో ఏ రూట్కి ఆ రూటు జోనల్ ఆఫీసర్ ఉంటారు. ఆ జోనల్ ఆఫీసర్ ఆ రూట్లలో బస్సులు ఉంటాయి. ఆ బస్సులలో వెళ్ళి కూడా గ్రామ పంచాయతీ పోలీస్ స్టేషన్కి చేరుకొని అక్కడ మొత్తం కూడా ఆ 13 నాడు అంతా రెడీ చేసుకొని 14 నాడు మార్నింగే 7 to 1 వరకు పోలింగ్ ఉంటుంది. ఆ తర్వాత కౌంటింగ్ ఇవన్నీ కూడా ఉంటాయి. అవి కూడా ఏర్పాటు చేసుకోమని కూడా చెప్పడం జరిగింది. వాళ్ళందరికీ కూడా ట్రైనింగ్ ఇవ్వడం జరిగింది. వాళ్ళకన్నీ కూడా మేము అక్కడ భోజన వసతి కూడా మా దగ్గర కూడా డిస్ట్రిబ్యూషన్ నాడు కూడా మేము 900 మంది కూడా 1000 మందికి భోజనాలు కూడా ఏర్పాటు చేస్తున్నాం. వాళ్ళకి ఎక్కడ కూడా లోటు కాకుండా అన్ని సౌకర్యాలతో వాళ్ళకు బూత్ చేరేటట్టుగా మేము MPDO MPO ప్లస్ సూపరింటెండెంట్ అందరు కూడా పంచాయత్ సెక్రటరీలు అందరూ కూడా సహకారంతో మేము ముందుకు వెళ్తున్నాం. ఎక్కడ కూడా ఏ చిన్న పొరపాటు జరగకుండా ఎలక్షన్ చాలా ఇంపార్టెంట్ కాబట్టి ఎక్కడ కూడా తేడా రాకుండా మేము పోలింగ్ స్టాఫ్ని కూడా అక్కడ చేర్పించి ప్లాన్ చేస్తున్నాం. ఎక్కడ కూడా మెటీరియల్ తక్కువ లేకుండా అన్నీ కూడా వారికి కల్పిస్తున్నాం. ఏమన్నా తక్కువ ఉంటే కూడా మేము మా జోనల్ ఆఫీసర్ని మేము రెడీగా పెడతాం. అక్కడ ఎక్కడ తక్కువ ఉందంటే అక్కడ వెళ్ళిపోతారు. అది కూడా చూస్తున్నాం. పోలీసు కూడా బందోబస్తు కూడా కిటికలు కొన్ని 10 ఉన్నాయి. ఆ కిటికలు కూడా పోలీస్ బందోబస్తు ఎక్కువగా పెట్టుకుంటున్నాం. అక్కడ కూడా ఎక్కడ అవాంఛనీయ సంఘటనలు జరగకుండా SI గారికి కూడా ఆదేశాలు ఇవ్వడం జరిగింది, వారికి ఇవ్వడం జరిగింది. వారు కూడా అన్ని ఏర్పాట్లు చేసుకొని రెడీగా ఉంటున్నారు. ఎక్కడ కూడా తేడా లేకుండా ఉండడం జరిగింది. 5,000 పైన ఉన్న వాళ్ళ ఖర్చు కూడా ఎలా పెట్టాలంటే ఈ సభ్యులు కూడా పోటీ చేసిన వాళ్ళు 5,000 పైన ఎక్కువ ఉంటే మాత్రం 2,50,000 వరకు పెట్టేందుకు అవకాశం ఉంది. 5,000 తక్కువ ఉన్న వారికి 1,50,000. వార్డు మెంబర్లకు గరిష్ట ఖర్చు పరిమితి 50,000, 30,000. 5,000 లోపల తక్కువ ఉన్న కంటే 50,000 ప్లస్ 5,000 కన్నా తక్కువ ఉన్నది 30,000. దీన్ని వీళ్ళు వార్డు నెంబర్లు ఖర్చు పెట్టుకుంటేందుకు వారికి జీరో అకౌంట్స్ కూడా తీయడం జరిగింది. ఎక్కడ కూడా వేరే చేయకుండా ఆ జీరో అకౌంట్స్ ద్వారానే మీరు పేమెంట్ చేయాలి. ఏదైనా ఉంటే కూడా అక్కడ చేసుకోవాలి. మీటింగ్లు కూడా ఎక్కడ పెట్టినా కానీ SS టీమ్ ఎక్స్పెండిచర్ టీం కూడా ఉంటుంది. వాళ్ళందరూ కూడా తిరిగి మీరు ప్రతి పైసా కూడా ఎలక్షన్ ఖర్చు పెట్టిందని కూడా
లెక్క రాసుకొని మీకు మీ ఖర్చు కూడా మీ క్యాండిడేట్ మీ ఎవరు పోటీ చేసిన వారికి ఇవ్వడం జరుగుతుంది. అవన్నీ కూడా జాగ్రత్తగా ఎవరు కూడా ఎక్కువతో ఖర్చు పెట్టకుండా న్యాయబద్ధంగా ఓటు నడిపియాలని చెప్పేసి ప్రజలందరినీ కోరుకుంటున్నా. ప్లస్ అందరూ కూడా సహకరిస్తున్నారు. ఎక్కడ కూడా ఎలాంటి పొరపాటు జరగకుండా ఎలక్షన్ని పక్షపాతంగా మేము ఎక్కడ కూడా ఇబ్బంది పడకుండా ఎక్కడ చేయకుండా కూడా మేము మంచిగా నడుపుతాం. ఎక్కడ కూడా అందరినీ కూడా ఎన్నుకుంటట్టుగా చేస్తాం. ఎక్కడ కూడా చేయకుండా ఉంటాం. కావున మీరు అందరూ సహకరించవలసిందిగా కోరుతున్నాం. థ్యాంక్ యూ.